హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈడైతే మా పాపతో చిన్న మినీ వ్లాగ్ అండి. ఈవినింగ్ ఫస్ట్ అయితే మా పాపతో కొంతసేపు ఆడుకున్నాను. తర్వాత స్నానం చేయించేకైతే బట్టలు అయితే తీసేసి ఆడిపించుకుంటుంది మా అమ్మ. నేనైతే పొయ్యి మీద నీళ్ళు పెట్టేసి నేనైతే కసులని దొబ్బేసాను. ఇంట్లో బెడ్రూమ్లో మొత్తం దొబ్బేసి ఎత్తేసానండి. తర్వాత అంత లోపల నీళ్ళు కాగుతున్నాయని కొన్ని సామాన్లు ఉంటే కడిగేసాను. ఇక్కడైతే మాకైతే సామాన్లు బార్లించుకోవడానికి అయితే లేదు ప్లేస్. అక్కడే కడుక్కోవాలి, అక్కడే పెట్టుకోవాలి. చాలా చిన్నగా ఉంది స్టవ్ కట్ట మాత్రం. అందుకే నేను అలాగే చేస్తావు, తప్పదు, అలానే కడుక్కోవాలి. ఇంకా అలానే చేస్తుంటాను నేను. కానీ అంత లోపల అయితే నీళ్ళు అయితే కాగిపోయినాయండి. మా అమ్మ అయితే నీళ్ళు తోడుకొని పాపకైతే పోస్తుంది. నేనైతే ఇక్కడ సామాన్లు కడుక్కుంటా కాఫీ అయితే పెట్టేశానండి. అది కానీ ఒక పక్క అవుతుంది. అంతలోపల మా అమ్మ పోసేసుకొని తీసుకొని వచ్చేసింది. నేను సాంబ్రానికి అయితే కొన్ని నిప్పులు అయితే ఇదిగోండి మా పాప అయితే స్నానం చేసుకొని వచ్చేసింది. నేనైతే క్లీన్ చేస్తున్నాను. మా అమ్మ అయితే నిప్పులు తేయడానికి వెళ్ళింది, తీసుకొని వచ్చేసింది. సాంబ్రాణి అయితే వేస్తుందండి మా పాపకి. నేనైతే వేయలేను. ఆమె నిప్పులు వేసేసి సాంబ్రాణి వేసేసి నేను రెడీ చేసేసానండి. అంతలోపల కాఫీ అయితే అయ్యింది. చక్కగా కూర్చొని కాఫీ అయితే కలుపుతున్నానండి. మా అమ్మకి నాకు మా ఆయన అయితే ఇంకా రాలేదు. మా ఆయన వచ్చినాక పోసేస్తామని నేను మా అమ్మ ముందు కలుపుకొని తాగేద్దామని కలుపుతున్నాను. మా అమ్మకి నేనైతే ముందు కలిపిచ్చేసాను, తర్వాత నేను తీసుకున్నాను. అవును, మా వీడియోస్ నచ్చుతున్నాయా? మా పాపతో వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ నచ్చితే. అంతే అండి, మా మినీలో చిన్న చిన్న వీడియోస్తో మా పాపతో పెడదామని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇదిగోండి మా అమ్మకి అయితే కాఫీ ఇచ్చేస్తున్నాను. మా అమ్మ అయితే సీరియల్ చూస్తుంది. మా అమ్మకి ఇచ్చేసి నేనైతే చక్కగా కూర్చొని తాగేసాను. నాకు కాఫీ తాగాలంటే చాలా ఇష్టం. అది ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం అయితే అట్లా తాగను.